ఏమప్పా అందరూ ఎట్లా ఉండారా? సో వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ మానపల్లి మస్తీ. సో ద వన్ అండ్ ఓన్లీ జెన్యున్ మూవీ ఛానల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సో మనం వచ్చేసి ఈ వారం ఓటీటీ మూవీ అప్డేట్స్ యాజ్ వెల్ as థియేటర్ మూవీ అప్డేట్స్ అయితే చూసేద్దాము. సో ఎవ్రీ వీక్ మన ఛానల్ వచ్చేసి ఓటీటీ మూవీ అప్డేట్స్ యాజ్ వెల్ as థియేటర్ మూవీస్ ఆ వీక్ రిలీజ్ అవబోయే అప్డేట్స్ ఉంటాయి. సో డెఫినెట్లీ ఫాలో అవ్వండి అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోండి గైస్. డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఇది చేసింటే. అండ్ అలాగే మన ఈరోజు వచ్చి మార్నింగ్ గోట్ విజయ్ అన్న గోట్ మూవీ లైక్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ ఒక పబ్లిక్ టాక్ పెట్టాము. అది ఒకసారి వీడియో చూడండి, ఎంకరేజ్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ మన ఇన్స్టాగ్రామ్ యాజ్ వెల్ as ఫేస్బుక్ @మానపల్లి మస్తీ ఫాలో అవ్వండి. ఒకసారి అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అండ్ డెఫినెట్లీ మన ఛానల్ మాత్రం డెఫినెట్లీ యూట్యూబ్ ఛానల్ మాత్రం ఫాలో అవ్వండి గైస్. ఓకే, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. సో ఈ వారం మనము చూసుకుంటే ఫస్ట్ మూవీ వచ్చేసి డబుల్ స్మార్ట్ మూవీ. మన రామ్ అండ్ పుజన్ కాంబినేషన్లో వచ్చిన డబుల్ స్మార్ట్. సో డెఫినెట్లీ డివైడ్ టాక్ అండ్ సినిమా అయితే పెద్ద టాక్ యావరేజ్ టాక్ అయితే తెచ్చుకుంది. ఈ సినిమా వచ్చేసి మనకు సడన్గా ప్రీమియర్ చేశారు అమెజాన్ ప్రైమ్లో విత్ 3 or 4 లాంగ్వేజెస్ అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో ఆల్రెడీ స్ట్రీమింగ్ అవుతుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి గైస్ అమెజాన్ ప్రైమ్లో డబుల్ స్మార్ట్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సింబా అనే ఒక మూవీ. ఇది వచ్చేసి మనకు ఆహా ప్లాట్ఫామ్లో 6th September నుంచి అయితే రాబోతుంది. ఇది జగత్ బాబు అనసూయ ఇలాంటి వాళ్ళు లీడర్లు చేశారు. ఈ మూవీ 6th September ఆహా ప్లాట్ఫామ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే నిందా అనే ఒక మూవీ. ఇది ఈటీవీ విన్ యాప్లో 6th September అయితే రాబోతుంది. ఇది వరుణ్ సందేశ్ కూడా లీడర్లు చేశారు ఈ మూవీలో. సో ఇదైతే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే సత్య అనే ఒక మూవీ. ఇది ఆహా ప్లాట్ఫామ్లో September 7th అయితే రాబోతుంది. అదొకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే భార్గవి నిలయం అనే ఒక మూవీ. ఆల్రెడీ ఇది కరెంట్లీ స్ట్రీమింగ్ అవుతుంది ఆహాలో. సో ఇది ఒక మలయాళం మూవీ బట్ మనకు డబ్ చేసి రిలీజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే అడియాస్ అమికో. సో ఈ మూవీ వచ్చేసి మన నెట్ఫ్లిక్స్లో September 6th నుంచి అయితే రాబోతుంది. ఇది మలయాళం మూవీ, మల్టిపుల్ ఆడియోలో ఉంది, తెలుగులో ఉంది కాబట్టి ఇక్కడ సజెస్ట్ చేస్తున్నాం, ఒకసారి ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే కిల్ అనే మూవీ. ఈ మూవీ మనకు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో September 6th అయితే రాబోతుంది. బట్ హిందీ లాంగ్వేజ్ యాక్చువల్లీ ఇది అఫిషియల్, బట్ మనకు వేరే మల్టిపుల్ లాంగ్వేజ్ కూడా డెఫినెట్లీ ఇవ్వచ్చు అనుకుంటున్నాను. సో ఒకసారి ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూస్తే రెబల్ రిడ్జ్ అనే ఒక మూవీ. ఇది మన నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో September 6th అయితే రాబోతుంది. సో ఈ మూవీ కూడా ఒకసారి ట్రైలర్ చూడండి. అండ్ నెట్ఫ్లిక్స్ ట్రైలర్స్ ఆల్రెడీ రిలీజ్ చేసి ఉంటారు. సో చూసి ఒకసారి తెలుగులో ఉంది కాబట్టి వాచ్ చేయండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే తానవ్ సీజన్ 2. ఇది వచ్చేసి మనకు ఒక సిరీస్ అనమాట. సో సీజన్ 2 సిరీస్ తానవ్ సోనీ లివ్ ప్లాట్ఫామ్లో September 6th అయితే రాబోతుంది. ఇది ఒకసారి ట్రై చేయండి గైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే కాల్ మీ బే. ఇది ఒక సిరీస్. ఇది వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో అనన్య పాండే లీడర్లో చేసింది. ఇది అమెజాన్ ప్రైమ్లో September 6th. సో ప్రతి ఒక్కటి మనకు తెలుగు లాంగ్వేజ్ అయితే ఉన్నాయి కాబట్టి సజెస్ట్ చేస్తున్నాను నేను. సో తానవ్ సీజన్ 2 నెట్ సోనీ లివ్ అండ్ యాజ్ వెల్ as కాల్ మీ బే ప్రైమ్లో అమెజాన్ ప్రైమ్లో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే తలవన్ అనే ఒక మూవీ. ఇది వచ్చేసి సోనీ లీవ్లో September 10th అయితే రాబోతుంది. ఇది ఒక మలయాళం మూవీ. బాగానే ఉందని టాక్ కూడా విన్నాం మనము. కాకపోతే చూడాలి, అది తెలుగు లాంగ్వేజ్లో కూడా ఇస్తారు. సో తలవన్ సోనీ లీవ్లో September 10th. అండ్ నెక్స్ట్ మనం చూస్తే బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై. ఇది ఒక బ్యాడ్ బాయ్స్ సిరీస్లో 4th part అనమాట. ఇది వచ్చి మనం నెట్ఫ్లిక్స్లో September 6th విత్ మల్టిపుల్ యాడ్ అయితే వస్తుంది. సో డెఫినెట్లీ ఎంజాయ్ చేయొచ్చు గైస్. సో అది గైస్ ఈ వారం ఓటీటీ మూవీ అప్డేట్స్. అండ్ థియేటర్ మూవీస్ అయితే చెప్పుకోదగ్గ మూవీస్ అయితే లేవు. సో కాకపోతే మనకు వచ్చేసి మనకు ఆల్రెడీ డబుల్ స్మార్ట్ అమెజాన్ ప్రైమ్ మీద స్ట్రీమింగ్ అవుతుంది. అది ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ అలాగే మనకు థియేటర్లో వచ్చేసి ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ. పర్లేదు, మూవీ బాగానే ఉంది. టాక్ అయితే పర్లేదు వచ్చింది. అంటే కొంచెం డివైడ్ టాక్ కూడా నడుస్తుంది. బట్ ఎక్కువ డ్యూరేషన్ కూడా మైనస్ అయింది వచ్చింది సినిమాకి. అదొకటి 3 hours అంటే చాలా టూ మచ్ అనమాట. అదొకటి అయింది వచ్చింది అది తెలిసే రీజన్. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి రేపు 35 మూవీ అదైతే వస్తుంది. చిన్న కథ కాదని చెప్పి. సో ఆ మూవీ చూద్దామని స్మాల్ బడ్జెట్ ఫ్యామిలీ మూవీ. సో అదనమాట ప్రతి ఒక్క మూవీ సంబంధించిన పబ్లిక్ టాక్ కానీ మూవీ అప్డేట్స్ మన ఛానల్లో ఉంటాయి. సో డెఫినెట్లీ లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లైక్ సీ యూ విత్ అందర్ వీడియో. థ్యాంక్ యూ.